హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అమేజింగ్ టేస్ట్ గల మెక్సికన్ ఐటమ్ అండి. దీని పేరు ఏంటి అంటే టాకోస్ అనమాట. వెజిటబుల్ టాకోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసము నేను 1 కప్ మైదా లేదా ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకున్నాను. అలాగే 1 కప్ వరకు నార్మల్ గోధుమ పిండి, మన రెగ్యులర్ ఆట అంటారు కదండి, అది వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అవన్నీ చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇవన్నీ చక్కగా మరోసారి మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా ఇది మెక్సికన్ ఆరిజినేటెడ్ రెసిపీ అని అంటారు. మెక్సికోలో స్ట్రీట్ సైడ్ మనం మామూలుగా ఇక్కడ పానీపూరి ఎలా పాపులర్ డిష్, ఆ విధంగా మెక్సికోలో ఇవి టాకోస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అంటారు. ఏది ఏమైనా కూడా ఇది మన ఇండియాలో కూడా చాలా ఎక్కువగా పాపులర్ అయిపోయింది ఈ మధ్య. దీనికోసము ఇలా మనం నార్మల్గా పూరి పిండిలాగా తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ చేస్తామండి. అంతలోపల నేను ఏం చేస్తానంటే, ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండి, ఉడకపెట్టేసుకున్నాను. ఇవి చక్కగా పీల్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసిన తర్వాత అందులో నేను 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఇందులో ముఖ్యంగా మనము ఎండుమిర్చిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాస్త క్రంచీగా అయ్యే వరకు బాగా వేపేసుకుందామండి. నార్మల్గా అయితే టాకోస్ని నాన్ వెజ్ ఫిల్లింగ్స్ లైక్ కీమా, మటన్ కీమా, చికెన్, వేరే వివిధ రకాలుగా మనము టాకోస్ని తయారు చేసుకుంటుంటాము. బట్ ఇది హెల్దీ వర్జన్లో మనము ఈ వెజ్ టాకోస్ని చూసేద్దాము. అదే ఆయిల్లోనే నేను 2 ఆనియన్స్ అలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసి, ఇది లైట్ పింక్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు మనము ఇవి తీసేసుకోవచ్చు. అంతలోపల మనకు ఇది ఎండుమిర్చిని కూడా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం కదా. క్రిస్పీగా కావాలి, ఫ్రై కావాలండి ఎండుమిర్చి మాత్రమే. ఇది మనకు ఆనియన్స్ ఎలా అంటే కేవలము లైట్ పింక్ కలర్ వచ్చే వరకు చాలు, మరీ బ్రౌన్గా అలా రావాల్సిన అవసరం లేదు. అవి వేగే లోపల నేను ఇవి క్రంచిగా ఉన్నప్పుడే నేను ఇవి తుంచేసుకొని కాస్త చేత్తోనే క్రష్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా మనకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా దానికంటే ఇంకా కాస్త పెద్దగా ఉన్నా పర్లేదు. ఇంకా నాకు కావాలంటే ఇంకా చక్కగా అయినా ఫైన్గా నలిపేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే ఎట్లంటే ఎక్కువ పౌడర్గా అయిపోతుంది కాబట్టి నేను చేత్తోనే నలిపేసుకుంటున్నాను. చక్కగా చేత్తో నలిపేసుకున్న తర్వాత ఎక్కువ మళ్ళీ చేతులు కారం అయితే చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని కాస్త మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే ఆ మంట అనేది తగ్గుతుందనమాట. చేతులకు అలా ఎప్పుడైనా మనము పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు ఇలా ఎండుమిర్చిని క్రష్ చేసుకున్నప్పుడు చేతులు కొంచెం అలా బర్నింగ్గా ఉంటాయి కదా, అందువల్ల అదొక టిప్ అనమాట. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇది మనము బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఒక బౌల్లో మనం మ్యాష్ చేసేసుకుంటానండి. మరి మెత్తగా అలా లేకుండా కాస్త అక్కడక్కడ అలా పీసెస్గా ఉన్నా కానీ బాగుంటుంది. తర్వాత క్రష్ చేసుకున్న ఎండుమిర్చి అండి, డ్రై చిల్లీని మనము క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి చక్కగా యాడ్ చేసేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే నేను హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ అండి, మీకు టేస్ట్ అకార్డింగ్గా టేస్ట్ వేసుకోవచ్చు, స్పైసీనెస్ని బట్టి. హాఫ్ టీ స్పూన్ వేశాను నేను. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి యాడ్ చేసేసాను. ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతలోపల మనకు ఆనియన్స్ కూడా పింక్ కలర్ టర్న్ అయిపోయాయి కదా, కాస్త చల్లగా అయిన తర్వాత ఆనియన్స్ కూడా మనము యాడ్ చేసేసుకుందాము ఆలు మిక్చర్లో. ఇందులో మనకు స్పెషాలిటీ ఏంటి అంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందనమాట. ఇందులో డీప్ ఫ్రై లేదు, ఏం లేదు. నార్మల్గా మనకు చాలా స్నాక్ అంటేనే కొంచెం ఆయిల్తో కూడి డీప్ ఫ్రై అలా ఉంటాయి కాబట్టి కాస్త మనము హై క్యాలరీస్ ఇవి అనేది భయపడతాము. అలా కాకుండా ఇది హెల్దీ వర్షన్లో వెజ్ టాకోస్ని ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ టైమ్స్ కానీ, డిన్నర్లో కూడా కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లలు స్కూల్ నుండి వస్తూనే చేసి ఇవ్వచ్చు అనమాట. తర్వాత కాస్త పెద్దగా మనము చపాతీ లాగా రోల్ చేసేసుకొని ఈవెన్గా రావడానికి నేను ఒక బాక్స్ లిడ్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈవెన్గా అన్నీ ఒకేసారి 4 రోటీస్ లాగా వచ్చేస్తాయి అనమాట. మీరు కావాలంటే ఒక్కొక్కటిగా అయినా రోల్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా అవుతుంది, బట్ అలాగే మనకు ఈవెన్గా ఒకటే సైజులో వస్తాయని నేను ఇలా చేశాను.
తర్వాత బాగా వేడైన ప్యాన్ పైన ఒక్కొక్కటిగా మనము రోటీస్ వేసుకొని కంప్లీట్గా కాల్చకుండా 50% వరకు ఇది మనము కుక్ చేసుకోవాలండి. ఇది ఒక స్పెషల్ స్టెప్ అనమాట. మామూలుగా మనం రోటీస్ అంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని కంప్లీట్‌గా కాల్చేసుకుంటాము. చపాతీస్ అంటే పెనం పైన 100% అలా కుక్ అయ్యే విధంగా కాల్చుకుంటాం. అలా కాకుండా ఇది 50% కాలే విధంగా మనము చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ ఫాస్ట్‌గా తొందరగా వేగిపోతాయండి. మీరు ఇంకా హెల్తీ వెర్షన్ కావాలి అంటే కంప్లీట్‌గా వీట్ ఫ్లార్‌తోనే చేసుకోవచ్చు. లేకపోతే ఇందులో మనకు రాగి పిండి కానీ కొంచెం గోధుమ పిండి 2 మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకా హెల్తీ వెర్షన్. ఇలా కాస్త అటు ఇటు మనము టర్న్ చేసుకుంటూ 50% వరకు కాల్చేసుకోవాలి. మీరు కూడా ఈసారి చపాతీస్ తిని అలా బోర్ కొట్టినప్పుడు పిల్లలకి ఏదో ఒక అట్రాక్షన్ ఉంటే బాగుంటుంది అన్నట్లుగా నేను ఈ విధంగా చేసిస్తుంటాను. కాస్త చూడడానికి అపియరెన్స్‌లో కూడా కొంచెము డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్‌లో కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పుడే పిల్లలు ఇది కొత్త డిష్ అని ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా తినేస్తారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఒకటే రకం తినాలంటే కాస్త బోర్ అనిపిస్తున్నప్పుడు మనము ఇలా ఎప్పుడైనా కానీ ఈజీగా ఉంది కదా, అందువల్ల ఇది కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇలా రోటీస్ అన్నీ మనం చేసుకున్న తర్వాత పైనుండి టొమాటో కెచప్‌ని నేను అప్లై చేశానండి. తర్వాత చీజ్ ఒక షీట్ ఉంటే అవి వేశాను. మీరు కావాలంటే సపరేట్‌గా చీజ్ తురుము ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక సైడ్ నేను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంది కదండి, ఇది వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి. మీరు కూడా ఒకవైపు మాత్రమే హాఫ్ సైడ్ ఫిల్ చేసేసుకోవాలి. చీజ్ పైన ప్లేస్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ మూన్ టైప్లో ఫోల్డ్ చేసేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఒక్కొక్క చపాతీ పైన టొమాటో సాస్ కానీ టొమాటో కెచప్ కానీ అప్లై చేయాలి కంప్లీట్గా. తర్వాత దానిపైన చీజ్ అప్లై చేసేసుకొని మీరు తురిమిన చీజ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా చీజ్ స్లైస్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి టాకోస్ ట్రై చేయండి. ఇందులో కావాలంటే నాన్ వెజ్ అయినా పెట్టుకోవచ్చండి. కీమా కానీ అలా అయినా పెట్టుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ స్లైసెస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ క్రియేటివిటీని బట్టి అలా చేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీలో కూడా ఇది పెట్టి కాస్త కర్డ్ రైస్ అలా పెట్టేస్తే టమ్మీ ఫుల్ అవుతుంది. హ్యాపీగా తింటారు. షేర్ కూడా చేసుకుంటారు పిల్లలతో. కొత్త రెసిపీస్ ఇలా వచ్చినప్పుడు పిల్లలకు షేరింగ్ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి ఆ పిల్లలు బాక్స్లో ఇచ్చినప్పుడు ఇంకా ఒక 2-3 టాకోస్ అలా మనం పెట్టేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటారనమాట. పిల్లలకి షేరింగ్ అనేది చిన్నప్పటి నుండి మనము అలవాటు చేయాలండి. పెద్దయినా కూడా అదే వాళ్ళు హ్యాబిటేట్ చేసుకుంటారనమాట. కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకొని అన్ని వైపులా సమానంగా ఈక్వల్గా కాలే విధంగా మనము కాల్చుకోవాలి. అంతేనండి. ఎంతో చక్కగా ఇందులో సాసు చట్నీ అలాంటివి ఏమీ అవసరం లేదు. మీరు కావాలంటే టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటే పెట్టుకోవచ్చు. కాస్త ఆయిల్ అంటే ఎక్కువ అవసరమే లేదు అసలు. ఒక హాఫ్ టీ స్పూన్లోనే కాల్చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ వెర్షన్లో మంచి ఒక స్నాక్ రెసిపీ టాకోస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదండి. మరిన్ని మంచి రెసిపీస్ మన ఈజీ కుకింగ్ యాప్లో వస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. వీడియోస్ అన్నీ చక్కగా చేసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా టేస్ట్ ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. వేడివేడిగా ఎలాగో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి టాకోస్ను హెల్దీ వెర్షన్లో చేసుకొని ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని టేస్ట్ని నేను హోప్ చేస్తున్నాను. చూడండి, మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. చీజ్ ఎంత బాగా వస్తుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.